హయగ్రీవుడు అనే అసురుడి కఠోర తపస్సుకి ప్రసన్నుడైన బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనడంతో హయగ్రీవుడు సృష్టిలో తనకి ఎవ్వరి చేతిలోనూ మరణం లేని వరాన్ని ప్రసాదించమని కోరతాడు. దానికి బ్రహ్మ అది సాధ్యం కాదు, వేరేమైనా కోరుకోమనడంతో మెడపై భాగం గుర్రపు తలతో మానవ శరీరంతో తనలాగే ఉండేవాడి చేతిలోనే తాను మరణించే వరాన్ని ప్రసాదించమని కోరుతాడు. వెంటనే బ్రహ్మ తథాస్తు అంటాడు. ఆ వరంతో హయగ్రీవుడు బ్రహ్మతో పాటు దేవతలందరిపై దండెత్తి వేదాలను కూడా అపహరించడంతో బ్రహ్మ శ్రీ మహావిష్ణువుని సహాయం కోరటానికి చూడగా అప్పటికే దేవదానవ యుద్ధంలో అలసిపోయి సారంగ ధనుస్సుని తలకింద పెట్టుకుని నిద్రపోతున్న శ్రీ మహావిష్ణువుని నిద్ర నుండి లేపడం కోసం వింటినారి తెగితే ఆ శబ్దానికి శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేస్తాడని భావించిన బ్రహ్మ వమ్రి అనే పురుగును సృష్టించి వింటినారిని కొరకమని ఆదేశించడంతో అది వింటినారిని కొరకగానే వేగంగా వచ్చిన వింటినారి తగిలి శ్రీ మహావిష్ణువు తల సముద్రంలో పడుతుంది. దాంతో విశ్వకర్మ గుర్రపు తలను తెచ్చి శ్రీ మహావిష్ణువుకి అతికించడంతో హయగ్రీవుడిగా మారిన శ్రీ మహావిష్ణువు అసుర హయగ్రీవుణ్ణి సంహరించి వేదాలకు బ్రహ్మని, విద్యకి సరస్వతీదేవిని అధిపతులుగా నియమిస్తాడు.